వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనతో పాటు సుగ్నకు ఉన్నది. ఒకసారి కొమరం భీం వర్ధంతి అంశంలో మాట్లాడిద్దాం. ఏంటక్క సంతృప్తినిచ్చిందా వర్ధంతి? మాకైతే సంతోషంగా ఉంది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల సీఎం గారు నిజంగా చెప్తున్నాము, సీఎం గారు కానీ మిగతా మంత్రులు ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ గారు అండ్ మా జూపల్లి గారు కూడా ఇద్దరు కూడా వస్తున్నారు. సీతక్క గారు కూడా వచ్చేది, కానీ అనివార్య కారణాల వల్ల సీతక్క గారు రాలేదు. కానీ ఒకటి ఆనందంగా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము యావత్ ఆదివాసులమంతా కూడా. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పండగగా కొమరం భీం వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా మంత్రులకు అందరికీ కూడా మేము ఆదివాసీ తరపున అందరం కూడా రుణపడి ఉంటాము. ఈరోజు ఈ పండుగని అది రాష్ట్ర పండుగగా గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి జోడేఘాటు అభివృద్ధి కొరకు కానీ చాలా అభివృద్ధి జరగాలనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, మా జూపల్లి గారు అండ్ కృష్ణారావు గారు అందరు మంత్రులు కూడా ఆంక్షలు ఉన్నాయి, చేస్తామనేటువంటి ఒకటి ఉంది. కానీ కాకపోతే కొంత అనివార్య కారణాల వల్ల బాగా వర్షాలు ఈ సంవత్సరం ఫుల్ రోజు వర్షాల వల్ల కొన్ని పనులు పెండింగ్లో పడడం అనేది జరిగింది. కానీ రాబోయే వర్ధంతికి మాత్రం తప్పకుండా ఇంకా ఏమైనా ఇక్కడ అభివృద్ధి ఇంకేం జరగాలనేటువంటిది కూడా ఆలోచించాలనేటువంటి విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడడం అనేది జరిగింది. మరి జల్ జంగల్ జమీన్ కొరకు పోరాడి అసూలు బాసి భూమిని రక్తంతో తరిపినటువంటి ఘనత ప్రపంచంలోనే ఒక చరిత్ర హిస్టరీ కలిగినటువంటి ఇది స్థలము. ఈ స్థలాన్ని మొన్ననే మినిస్టర్ జూపల్లి గారు వచ్చి ఈ చరిత్రని బయటకు తీసుకురావాలి, ఇక్కడ ఎలా పోరాటం చేశారో పుస్తకాలు ముద్రణ చేయాలి, అన్ని రకాల కూడా అనేసి మొన్న మాట్లాడడం కూడా జరిగింది. అవి కూడా చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి పనులు ఏ ఉన్నా కానీ తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఇన్ఛార్జి మంత్రి వర్యులు కూడా చూసి తప్పకుండా చేస్తారనేటువంటిది మాకు నమ్మకం ఉంది. కనీసం కనెక్టివిటీ రోడ్లు సరిగ్గా లేవు. 2 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డా ఇప్పటి వరకు సౌకర్యం లేదు, వసతి లేదు. రాష్ట్ర పండుగగా ప్రకటించి చేతులు దులుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్. అది తప్పు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము మరి అప్పుడు రోడ్డు కనబడలేదా? ఇది ప్రతి సంవత్సరం రోడ్డు వేయాలి తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ మట్టి సరిగ్గా లేక రోడ్డు వేయవలసిందనమాట. మేము కూడా రోడ్డు శాంక్షన్ చేశారు మా గవర్నమెంట్ కూడా, కాకపోతే వర్షాలు విపరీతమైనటువంటి వర్షాల వల్ల అది అట్లా ఉండిపోయింది. తప్పకుండా ప్రజా పాలన, ఇది ప్రజల గవర్నమెంటు కాబట్టి ప్రజల కొరకు ప్రజల సంక్షేమం కొరకు ఆలోచించేటువంటి గవర్నమెంటు తప్పకుండా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలు బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటూ వాళ్ళ అభివృద్ధి కొరకు తప్పకుండా పనిచేసేటువంటి గవర్నమెంటు పని చేస్తుంది కూడా, అది నిజం. అది సీతక్క వచ్చి 5.5 కోట్ల రూపాయలతో కాటేజ్ కావచ్చు టూరిజం మీద శాంక్షన్ చేసిపోయినా మీ దాంట్లోనే ఓ వర్గం దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. సీతక్కకి చెడ్డ పేరు రావాలని చూస్తున్నారు. ఆదివాసీ ప్రాంతంలో పట్టించుకోవట్లేదు. అది తప్పు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు చెప్పాం కదా, వర్షాలు విపరీతమైనటువంటి వర్షాలు ఇవన్నిటి వల్ల ఇక్కడ కాటేజెస్ ఆగినాయి. తప్పకుండా ఇంకో 2-3 నెలల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వర్షాలు తగ్గుతాయి. అప్పటికి స్టార్ట్ చేస్తాము. వచ్చే సంవత్సరము ఇదంతా ఒక పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ఇక్కడ ఏ అభివృద్ధికైనా కానీ ఎవరు ఆటంకాలు చేయరన్నమాట. 25 కోట్లతో దీనికి గత ప్రభుత్వం చేసింది, కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వము ఒక జోడేఘాటుని అభివృద్ధి చేస్తే అంత అభివృద్ధి చేసినట్టుగా ఫీల్ అయింది గత ప్రభుత్వం. 12 పోరు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, రహదారులు లేవు, ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, న్యూట్రిషన్ లేదు, అంగన్వాడీ స్కూల్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ 12 పోరు గ్రామాలను కూడా వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు, రహదారులు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేసి ఒక పట్టుదలతో మా సీఎం గారు ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం, తప్పకుండా ఆదుకునేటువంటి ప్రభుత్వం. త్వరలో మేము స్టార్ట్ చేయబోతున్నాం. త్వరలో ఇది పరిస్థితి. త్వరలో 12 పోరు గ్రామాలతో పాటు కొమరం భీం ఆశయ దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుందని పార్లమెంట్ ఇన్ఛార్జ్, అటు ఆ పీసీసీలో మహిళా విభాగంలో కీలకంగా ఉన్న సుగుణ చెబుతున్న పరిస్థితి. సుమంత్, అవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.